మై ఫ్రెండ్స్, రైతులకు నమస్కారం. మీరు చూస్తున్న ఈ వెరైటీ వచ్చండి వియత్నాం సూపర్ ఎర్లీ జాక్ ఫ్రూట్ అనమాట అండి. ఈ సైజు ఉంటాయండి కాయలు. ఫ్యామిలీ పన్స్ ఇది. ఒక కాయ కోసుకుంటూ ఒక ఇంట్లో వాళ్ళకి సరిపడగా తినొచ్చు అనమాట. బయటకి ఎవరికి పంచి పెట్టాలన్నా కూడా ఉండదు. ఇంతకుముందు మన పాత కాయలు అయితే పెద్ద పెద్ద కాయలు ఉండి మనం తినాలి, ఇంకొకరికి పెట్టాలితేనే కానీ ఇది కాదు. ఇది మంచి రకం. ఒకసారి ఓపెన్ చేసామండి. ఇది చూడండి, మాకు వచ్చారు ఈ రోజుకి పండు అయింది. లాస్ట్ కాయ అండి, సీజన్లో లాస్ట్ కాయ ఇది. ఇది తొంగ క్వాంటిటీ కూడా ఎక్కువ వస్తున్నాయండి. అవునండి, వేస్ట్ తక్కువ అండి, క్వాంటిటీ ఎక్కువ అండి. ఇది ఒకసారిగా ఉండదు స్వీట్ సెంటర్ రండి సార్. అలా తనత్వం తినొచ్చండి, సార్ ఇబ్బంది ఏముంటుందండి. ఏంటి ఈ రకం ఏంటంటే అండి, సంవత్సరంలో 2 సార్లు కాస్తుందండి. చిన్నకాయలు కూరకి ప్లస్ వంటి గ్రేప్ ఇంకా బాగుంటుందండి. ఇంకా టేస్ట్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. వేస్టేజ్ తక్కువ అండి, బాగుందండి. కూర ఉన్న కూర కూడా బాగుందండి, పండుగ కూడా బాగుంది. లేదండి, 6 నెలకాయలు తయారయ్యేదానికి మళ్ళీ ఇంకో 6 నెలకాయలు రెడీగా చెట్లు కిందలు వచ్చేస్తున్నాయి. ఈ రైతు వారిగా బాగుంటుందండి. అంటే తొందరగా కాస్తుంది కాబట్టి అండి, 2 ఏళ్ళ వయసు నుంచి కాపు వచ్చేస్తుంది కాబట్టి అండి ఇబ్బంది ఉండదు. కానీ ఉన్న పనసలు కూడా మంచిగా ఉన్నాయండి. కానీ రైతులందరూ కూడా ఫాలోవర్స్. మీరు ఏదైనా చేశారనుకోండి, అది చేయడానికే చూస్తున్నారు. మళ్ళీ ఇంకోటి ఏదైనా కొత్తగా ట్రై చేద్దామని. కానీ దీని తర్వాత J33 వచ్చిందండి. అంటే కొంచెం లేట్గా అయినా పర్లేదు, ఏమైనా ట్రై చేద్దాం అంటలేదండి. ఓ మొక్క ఏమైనా చూస్తానండి అంటున్నారు అనమాట. చాలా బాగుందండి. ఈ పరువు మీద పోసుకుంటే అండి రేపు తిన్నా కూడా పర్లేదండి. ఎక్కడ పట్టుకెళ్ళినా రేపుకి ఏం కాదనమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు కదండి. పెట్టుకోవచ్చండి.